ఈ వీడియో చూస్తున్న హిందూ బంధువులకి నా హృదయపూర్వక నమస్కారం. మీరు చూస్తున్నారు శ్రీశక్తి విలేజ్ తెలంగాణ దేశం కోసం ధర్మం కోసం యూట్యూబ్ ఛానల్. మనం ఇప్పుడు చూడబోయే దేవాలయం ఎంతో మహిమ కలిగిన పురాతన శివక్షేత్రం. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మేలచెరువు మండలం మేలచెరువు గ్రామంలో ఇష్టకామేశ్వరి సమేత స్వయంభూ శంభులింగేశ్వర స్వామి దేవస్థానాన్ని మనం ఇప్పుడు దర్శించుకోబోతున్నాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతో మహిమ కలిగిన ఈ శివక్షేత్రం ఎంతో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం. అనుకున్న కోరికలు నెరవేర్చే బోలా శంకరుడు స్వయంభూ శివక్షేత్రం. ఎంతో మహిమ కలిగిన శివాలయం. అనుకున్న కోరికలు వెంటనే నెరవేర్చే భక్త వత్సలుడు బోలా శంకరుడు. మీరు కూడా ఈ దేవాలయాన్ని ఒకసారి దర్శించండి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఇప్పుడు మనం స్వయంభూ శంభులింగేశ్వర స్వామిని దర్శించుకుంటున్నాం. ఒకసారి స్వయంభూ శంభులింగేశ్వర స్వామిని దర్శించండి, తరించండి. మీ మనసులో కోరికలు నెరవేర్చుకోండి. ఈ దేవాలయాన్ని ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా దర్శించవలసిన మహా శివక్షేత్రం. మీరు ఒకసారి ఈ దేవాలయాన్ని దర్శించండి. ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం శంభులింగేశ్వరాయ నమః. మహిమాన్వితమైన శివక్షేత్రం. మరిన్ని విశేషాలు పూజారి మాటల్లో తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మేలచెరువు గ్రామంలో స్వయంగా వేయించేసి ఉన్న శ్రీ ఇష్టకామేశ్వరి సమేత శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామివారి దేవస్థానం. ఇక్కడ స్వామివారు 1126 పూర్వం పెద్ద అడవి. ఈ అడవిలో కనీసం 1000 గోవులు సుమారుగా మేస్తున్న ప్రదేశంలో స్వామివారి ఇక్కడ ఒక రుద్రోలాకారంగా వెలిచాడు. వెలిసిన తర్వాత ఒక ఆవు వచ్చి ఆ లింగాకారం మీద పొదుపు పెట్టి పాలు కారుస్తుంటుంది. ఆ పశువుల కాపురైన గంగనబైన మంగనబైన అనే యాదవరాజు చూసి ఏంది రాయికి పాలు కారుస్తుందనేసి ఆ స్వామివారి లింగాకారాన్ని కొట్టేసి ఈ ఆలయానికి వాయుమూలాన్ని కిలోమీటర్ దూరంలో గొల్లకొండ బావి ఉంది. ఇప్పటికి కూడా ఆ గొల్లకొండ బావి దగ్గర పడేసి వచ్చారు. మళ్ళీ మరుసటి రోజు స్వామివారు ఇక్కడ పిలిచాడు. మళ్ళీ ఆవు రావడం, ఆ లింగాకారం మీద పొదుగు పెట్టి పాలు కారడం, ఆ యాదవరాజు చూసి తీసేయడం అట్లా 20 రోజులు జరిగింది. 21వ రోజు స్వామివారి స్వప్నంలో పడి దక్షిణ కాశీ క్షేత్రం నాదూరు నూరావద్దు ఈ దూరు నుండి తర్వాత ఇక్కడ స్వామివారిని దేవాలయం నిర్మించి నిత్య పూజా కార్యక్రమాలు నిత్య నివేదన నడిచినాయి. ఇక్కడ విశేషం ఏంటంటే స్వామివారు స్వయంభులింగం. స్వామివారి సరసన గంగ వస్తుంటుంది. స్వామివారి అర్ధనారీశ్వరుడు. ముందు స్వామివారు ఉంటాడు, వెనక జడాకారంలో అమ్మవారు ఉంటుంది. ఇక్కడ స్వామివారు 100 సంవత్సరాలు బెత్తులు పెరుగుతుంటాడు. స్వామివారు 100 సంవత్సరాలకి ఒక బొట్టు పెట్టిన తర్వాత మళ్ళీ 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ 2వ బొట్టు పెట్టింది. మళ్ళీ 100 సంవత్సరాలు మళ్ళీ లింగాకారం పెరిగింది, 3వ బొట్టు పెట్టారు. మళ్ళీ పెరిగి 4వ బొట్టు పెట్టారు. మళ్ళీ 100 సంవత్సరాల తర్వాత స్వామివారి పెరిగి 5వ బొట్టు పెట్టారు. మళ్ళీ పెరుగుతున్నాడు 6వ బొట్టు పైన. ఎక్కడ ఏ శివక్షేత్రంలో పోయినా కానీ ఆనపట్టం బిల్ల కలిసి ఉంటుంది. మధ్యలో లింగాకారం ఎక్కడ కూడా అవ్వకూడదు. ఈ క్షేత్రంలో ఏంటంటే క్లియర్గా మధ్యలో గ్యాప్ లింగాకారం కూడా అవ్వబడుతుంది. మన కారు పంచలైతే జాకీ పెట్టలేదు ఎట్లా పైకి వస్తుందో ఆ విధంగా మధ్యలో లింగాకారం క్లియర్గా అవ్వబడుతుంది. అది ఇక్కడ స్వామివారి విశేషం పెరగడం విశేషం. ఇక్కడ స్వామివారి శిరసన నీళ్లు ఎన్ని తీస్తుంటే వస్తుంటే తీయకపోతే లింగాకారం వచ్చి ఆగిపోతాయి. ఆ శిరసన నీళ్ళు భక్తులకు అందరూ కూడా చల్లి ఆ తీర్థంగా ఇస్తాం. ఆ స్వామివారి తీర్థం తీసుకోవడం వల్ల వారి ఆయురారోగ్య ఐశ్వర్యం సకల సంపద వ్యాపార ధనకనకోడు పాడి పంట కలిసి వస్తుంది. స్వామివారు దర్శనానికి చాలామంది భక్తులు వచ్చి స్వామివారి దర్శించుకొని పోతారు. అది ఇక్కడ విశేషం. ఇప్పుడు మనం ఇష్టకామేశ్వరి అమ్మవారిని దర్శించుకుందాం. ఈ వీడియోని
చివరి వరకు చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం చూస్తున్నాం నవగ్రహాలు. ఈ దేవాలయంలోనే కొలువైన పురాతన నవగ్రహాలని ఒకసారి మీరు దర్శించుకోండి. ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. జై హింద్. ఓం నమః శివాయ.